అతిపెద్ద కార్పొరేషన్ అయిన విశాఖలో సమర్థవంతమైన మేయర్ ఉంటే పరిపాలన బాగుంటుందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కూటమి నేతృత్వంలో మేయర్ గద్దెనెక్కాక విశాఖ కార్పొరేషన్ను రోల్ మోడల్గా నిలుపుతామన్నారు. 98 వార్డులతోటి దాదాపు 8 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తోటి ఇది పెద్ద కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్ లో ఒక సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతా ఉన్నాం. గతంలో డివి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేయర్లుగా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో మళ్లీ అటువంటి అభివృద్ధి త్వరలోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త మేయర్ సహకారంతో కార్పొరేట్ల సహకారంతో అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సిటీ ఆఫ్ డెస్టినీ ఏదైతే ఒక విశాఖపట్నం పేరుందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ గానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ గానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు గానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ మోడల్ గా విశాఖపట్నం కార్పొరేషన్ డెవలప్ చేయడం కోసం ఈ రోజు వచ్చిన ఈ విజయంతో మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. 98 వార్డులతోటి దాదాపు 8 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తోటి ఇది పెద్ద కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్ లో ఒక సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతా ఉన్నాం. గతంలో డివి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేయర్లుగా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో మళ్లీ అటువంటి అభివృద్ధి త్వరలోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త మేయర్ సహకారంతో కార్పొరేట్ల సహకారంతో అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ